రాజ్యసభ సభ్యులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. గట్టిగా ఒక్కసారి అందరు చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, మీ అందరి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు అన్న అంటున్నాడు మనందరి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు గారి షష్ఠి పూర్తి 60వ జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరు గట్టిగా ఒక్కసారి అక్కడి నుంచే హ్యాపీ బర్త్డే అని చెప్పండి అందరు. థ్యాంక్ యూ. ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా అన్న పువ్వాడ అజయ్ అన్న నిజంగా నిండు నూరేళ్లు అజేయుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ అన్నగారు. ఇప్పుడే వేదికను రంగించిన సభాధ్యక్షులు ముందు పగడాల నాగరాజు గారు ఈ జన్మదిన ప్రోగ్రాంకి ముఖ్యంగా కార్యకర్తలను కూడా నూతన ఉత్సాహాన్ని నింపడానికని టైము విలువైన సమయాన్ని ఇచ్చి వచ్చినటువంటి అన్న మాజీ మంత్రివర్యులు, ఉద్యమకారులు, తెలంగాణ సాధనలో ముందుండి నడిపించినటువంటి అన్న హరీష్ అన్న కూడా పేరు పేరున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు, మా అన్న నామా నాగేశ్వరరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఫ్లోర్ లీడర్, అదేవిధంగా ఎమ్మెల్సీ తాత మధు గారు, మాజీ శాసనసభ్యులు వెంకటవీరయ్య గారు, కమల్ రాజు గారు, తాటి వెంకటేశ్వర్ గారు, రామచంద్రన్న గారు, రామ్మూర్తి గారు, రాజేందర్ గారు, ఇంకా శ్రీశైలం అన్న, ఇక్కడ ఉన్నటువంటి రమణ గారు, మెత్స నాగేశ్వరరావు గారు, ఆర్జేసి కృష్ణ గారు, నాగభూషణం గారు, అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు అక్షయ తృతీయ కూడా ఏంటో బాబు, ఈరోజు అక్షయ తృతీయ కూడా ఒక మంచి రోజు. అందరం కలుసుకున్నాం. ఈ ప్రోగ్రాం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఒక మలుపు తిప్పబోయే రోజుగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన దగ్గర దమ్ము లేక కాదు, సత్తా లేక కాదు, మన చేతగాక కాదు. అందరు అనుకున్నట్టు ఇక్కడ ఏమి కాంగ్రెస్ అంటేనే, ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అనుకుంటారు, అట్లా కాదు. అది ఖచ్చితంగా ఈసారి రాబోయే రోజుల్లో 10కి 10 నియోజకవర్గాలు మనం గెలిపించి కేసీఆర్ గారిని మరొక్కసారి 3వసారి ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నాం. మీరు గట్టిగా చప్పట్ల ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన కార్యకర్తల్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంత ఇబ్బంది పెట్టారు, కౌన్సిలర్లను ఎంత ఇబ్బంది పెట్టారు, కొత్తగూడెం కార్పొరేషన్లు కూడా బెదిరించి పోలీసులు వాడుకున్నారు. ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో పోలీసుతో నడిపిస్తున్నారు ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏ స్కీము లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు. కానీ పోలీసులతో బెదిరిస్తున్నారు. సరే, అవన్నీ మన వాళ్ళు తట్టుకున్నారు. అత్యద్భుతమైన రిజల్ట్ గ్రామ పంచాయతీలో ఇస్తే మున్సిపల్లో కూడా ఇచ్చారు, కార్పొరేషన్ కూడా వచ్చినటువంటి దాంట్లో కొత్తగూడెం కూడా మనం ఆపగలిగాం. 3 మంత్రులు ఉన్నా కూడా కొత్తగూడెం కార్పొరేషన్ మనం ఆపగలిగినాం. ఏం బాధ లేదు. అయినా వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళు తీసుకున్నారు. అది మా చలువనే, మా బీఆర్ఎస్ పార్టీ కష్టపడి ఆపగలిగితే ఈరోజు సిపిఐ పార్టీకి వచ్చింది, లేకపోతే వచ్చేది కూడా కాదు. అది అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు తెలుసు, పైన ఉన్న వాళ్ళకు తెలుసు. ఇక జరగబోయేది ఇవాళ నిన్న పేపర్లో రాస్తున్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయని. దానికి ఈ రోజే ఖమ్మంలో అంకురార్పణ సభ. ఇదే అంకురార్పణ సభ. మనం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేయడానికే మన హరీష్ అన్న మన అందరిని ఐక్యం చేసి ఖచ్చితంగా ఉన్నటువంటి సంఘటిత శక్తిని బయట తీసి ధైర్యాన్ని నింపే ఒక మంచి ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. ఇది ఇవాళ ఒక మంచి రోజుగా భావిస్తూ అన్న అన్నట్టు, నామగారు అన్నట్టు నిజంగా కూడా పార్లమెంట్లో, లోక్సభలో మన సభ్యులు లేని లోటు తెలంగాణ రాష్ట్రానికి క్లియర్గా కనబడుతుంది. కేసీఆర్ గారు చెప్పినట్టు మట్టి పైనకైనా ఇంటోడు ఉండాలని చెప్తారు. అలాంటిది
తెలంగాణను కృష్ణదేవరాయలు గత సభలో ఇది ఒక చీకటి రోజు, తెలంగాణ ఇచ్చిన రోజు డార్క్ రోజు అని చెప్పి, డార్క్ డే అని చెప్పి అవమానపరిచినప్పుడు కూడా నేను ఖచ్చితంగా సంఘర్షించాను, నేను ప్రతిఘటించాను. అట్లాగే లోక్సభలో మన పార్టీ సభ్యులు అన్నా ఉంటే అక్కడికక్కడే నిలదీసేవారు. ఏమైంది? 8 మంది కాంగ్రెస్ సభ్యులు, 8 మంది బీజేపీ సభ్యులు కూడా నోరు మెదపలే. మేము యాక్టివ్ అయిన తర్వాత మాట్లాడతారు, తర్వాత ప్లకార్డ్స్ పట్టుకుంటారు, యాక్షన్ చేస్తారు, కలుస్తారు. అవన్నీ అన్న క్లియర్గా చెప్తాడు. కాకపోతే ఏంటంటే మనం కొట్లాడాల్సింది ఇక్కడ ఉన్న 3 మంత్రులు. ఈ ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టింది అయితే ఒక్క నయా పైసా పని లేదు, ఏమీ చేయలేదు. అన్ని ఈ ఖమ్మంలో, ఈ టౌన్లో కేటీఆర్ గారు, అజయ్ గారు కాంబినేషన్లో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి శూన్యం. అవే పనులకు శంకుస్థాపనలు, అవే పనులకు రిబ్బన్ కటింగ్లు తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయరు. తెలంగాణలో మళ్ళీ మనం అభివృద్ధి కావాలంటే మన పార్టీ, మన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప మన ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు. భోజనాల్లో పోవద్దండి, ఎవరు పెట్టరు, దయచేసి ఎవరు పోవద్దు, 5 నిమిషాలు అన్నీ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మన అందరం ఖచ్చితంగా, నేను ముగిస్తున్నాను, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా కలిసికట్టుగా కొట్లాడదాం. ఈసారి ఖమ్మం జిల్లా చరిత్రను తిరగరాసి ఎప్పుడు ఒకటే సీట్ ఇచ్చే ఖమ్మంని చరిత్ర తిరగరాసి 10కి 10 సీట్లు ఇచ్చే ప్రయత్నం చేసి ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి అన్న ముందు మాటిస్తున్నాం. అందరం కలిసిమెలిసి పనిచేస్తాం, కలిసిమెలిసి ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి జై తెలంగాణ.